బట్ ఏం చేస్తాం నాకేంటంటే మైండ్‌లో ట్రిగ్గర్ అవ్వట్ల. నాకు అట్ ప్రెజెంట్ ఏమీ తెలియట్లేదు మాట్లాడడం. సో, జస్ట్ మాట్లాడుతూ ఉన్నాను. ఐ థింక్ ఔట్ ఆఫ్ 10లో ఒక 1 2 3 వాటెవర్ 10 అన్నది మీరివ్వండి. సో, బేస్డ్ ఆన్ దట్ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సారీ, నాట్ గుడ్ మార్నింగ్. ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది. వెనకాల అదేమంటారు నమాజ్ టైం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంత అయింది టైము? 1 సెకండ్, 1:00. సో, గుడ్ ఆఫ్టర్‌నూన్. 1 సెకండ్ అండి. చాలా లైట్ తక్కువగా ఉంది. లైట్స్ ఆన్ చేస్తాను ఫస్ట్. చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇది ఫ్రంట్ కెమెరాలో తీస్తున్నాను కాబట్టి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో, ఈ ఓవర్ లైట్ అవుతుందా? ఓకే, వన్స్. సరే, నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేద్దాం అని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే అసలు ఏ టాపిక్ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది క్లారిటీ రావట్లా. సో, దానివల్ల వీడియోస్ చాలా డిలే అవుతున్నాయి. సో, అలా థింక్ చేస్తూ కూర్చుంటే ఇంకా లైఫ్ లాంగ్ వీడియోస్ చేయలేం అన్నది ఒక క్లారిటీ వచ్చింది. సో, అందుకే నేను మొబైల్ జస్ట్ ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాను వీడియోస్. ఇప్పుడు నేను కెమెరా లెన్సెస్ అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్నీ సెటప్ చేసి అన్నీ చేయడానికి దానివల్లే సగం నా వీడియోస్ అన్ని డిలే అవుతుంది. సారీ. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో ఇలాగా వీడియోస్ చేయడం ఇష్టం, కానీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అది మీ అందరికీ బోరింగ్ అనిపించవచ్చు, సేమ్ రిపీటెడ్ వర్డ్స్ చెప్తున్నాడని. బట్ ఏం చేస్తాం, నాకేంటంటే మైండ్లో ట్రిగర్ అవ్వట్లా. నాకు బ్లాగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ సూన్ చేస్తాను, కొంచెం అలవాటు చేసుకుంటాను దీన్ని. నాకు ఇంకోటి ఏంటంటే నేను పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడడం అన్నది కొంచెం ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది. దానివల్ల మెయిన్ థింగ్ నేను బ్లాగ్స్ అన్ని అవాయిడ్ చేయకుండా ఉంటున్నాను. సూన్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఏమిలా ఈరోజు ఒక సింపుల్ వీడియో, ఏం చేస్తున్నాం ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి అన్నది సింపుల్గా మాట్లాడతాను. సో, ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం బ్లాగింగ్ అన్నది. కొంచెం ఇది బోరింగ్గా ఉంటుంది, బట్ ప్లీజ్ కొంచెం యాక్సెప్ట్ చేయండి. నా పేరు ప్రేమ్ కుమార్ అండ్ నేను బేసికలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటే మా ఊరు వచ్చి తాడేపల్లిగూడెం. సో, మీకు తెలిసే ఉంటుంది, ఇట్స్ వెస్ట్ గోదావరి డిస్టిక్లోకి వస్తుంది. నేను బెంగళూరులో ఉంటాను అనమాట. సో, నేను మెయిన్లీ ఐఎమ్ వర్క్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను నేను. సో, నేనేంటంటే చాలా వీడియో అని చెప్పి చాలా పాలిష్డ్గా మాట్లాడుతున్నాను. జనరల్గా నేను మాట్లాడేది ఎలా అంటే ఎరా ఒరే అన్నట్టే మాట్లాడతాను, కానీ కొంచెం వీడియోస్ కాబట్టి కొంచెం అది పాలిష్డ్ మాట్లాడుతున్నాను అనమాట. సో, కొంచెం అలవాటు అవుతూ ఉంటే కొంచెం ఇంకా ఫ్రీగా మాట్లాడతాను అనమాట. నాకేంటంటే కెమెరాలో మాట్లాడుతున్నట్టు కాకుండా ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఉండాలి. నాకేంటంటే మార్నింగ్ లేసినంటే జస్ట్ కెమెరా పిక్ చేయాలి, మాట్లాడాలి అనేదే నా కాన్సెప్ట్. నేను డైలీ వ్లాగ్స్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ నా లైఫ్ ఏంటంటే పెద్ద ఎక్స్ట్రాడినరీగా ఏమి ఉండదు, చాలా బోరింగ్గా ఉంటుంది. నేను బయటకి ఎక్కువ వెళ్ళను, జనాభాకి ఏం చూపిస్తానని చెప్పి నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయలే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మన హెయిర్ బాగుండాలి, స్కిన్ బాగుండాలి, గడ్డం నీట్గా ఉండాలి అన్నట్టే థాట్లో ఉండేవాడిని. నేను డైలీ లైఫ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ పెద్ద ఫరక్ పడవు. నువ్వు రియాలిటీ చూపించాలి, నువ్వు ఏదో ఫేక్గా పాలిష్డ్గా చూపిస్తే అవ్వదు. కాబట్టి దట్స్ వాట్ నేను జస్ట్ ఇప్పుడు మొబైల్ తీసుకుని మాట్లాడుతున్నాను. ఐ థింక్ నా ఆడియో కూడా కొంచెం లో ఉండొచ్చు, ఎందుకంటే నేనేమి మైక్ కనెక్ట్ చేయలేదు. లెట్స్ సీ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైల్ వేస్తున్నాను. అండ్ ఈరోజు డే ఇన్ మై లైఫ్ ఏంటంటే ఆల్రెడీ పొద్దున్నే లేచి ఒక 2 క్లయింట్ కాల్స్ అయినాయి. ఇప్పుడు ఒక క్లయింట్కి మేము ఒక వెబ్సైట్ చేస్తున్నాం. బేసికల్లీ నేను డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి, అండ్ అంటే నాకు కొంచెం టీమ్ ఉంది. అంటే విల్ డూ వెబ్ డెవలప్మెంట్ ఆల్సో. నా దగ్గర ఒక 1 or 2 డెవలపర్స్ ఉన్నారు. అంటే ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతూ ఉంటారు, బట్ 1 డెవలపర్ కంటిన్యూస్గా వర్క్ చేస్తాడు నాతో. సో, రీసెంట్గా ఒక క్లయింట్ వర్క్ కూడా చేస్తున్నాం. ఇట్స్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్. సో, అది రిఫరల్ నుంచి వచ్చిన కాంటాక్ట్ అది. సో, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ వెబ్ డెవలప్మెంట్. సో, అందుకే ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ 1 or 2 months దే నీడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ యాజ్ వెల్. సో, డిజిటల్ మార్కెటింగ్ కంటిన్యూ చేస్తాం. అట్ ప్రెజెంట్ ఒకసారి అంటే మా డెవలపర్
వర్క్ చూపిస్తాను. సో మీలో ఎవరైనా ఐ మీన్ మీకు చాలామందికి దీంట్లో వెబ్ డెవలపర్స్ కానీ డిజిటల్ మార్కెటర్స్ కానీ చూడొచ్చు ఈ వీడియో. చూస్తే మీకు అలా ఆ వెబ్సైట్ చూస్తే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మీ ఒక రేటింగ్ ఇవ్వండి. అవుట్ ఆఫ్ 10లో ఒక 1, 2, 3 వాట్ ఎవర్ 10 అన్నది మీరు ఇవ్వండి. సో బేస్డ్ ఆన్ దట్ మా డెవలపర్ కూడా ఎలా చేస్తున్నాడో ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఐల్ షో యూ దట్ వెబ్సైట్ నో. చెప్తున్నాను కదా చాలా పాలిష్డ్గా ఉంటుంది వీడియో. బట్ 1 సెకండ్. వెబ్సైట్ ఓకే. సారీ, ఇందులో కెమెరా టర్న్ చేయడానికి లేదు. ఈ ఐఫోన్ ఫ్రంట్ ఫేస్లో మాట్లాడుతున్నాను. సో ఏముంది, కెమెరా నేనే తిప్పుతాను. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. కొంచెం బ్లర్ ఉందా? సో లేకపోతే నేను ఒక స్క్రీన్ రికార్డ్ వేస్తాను ఇక్కడ. నేను కనిపిస్తుందా? 1 సెకండ్. ఐ థింక్ మీకు క్లీన్గా కనిపించవచ్చు. నాకు అదే కెమెరా హోల్డ్ చేయడం రావట్లేదు ఇంకా. ఇది హోమ్ పేజ్ చాలా బ్లర్ వస్తుంది. ఇట్స్ అ హోమ్ పేజ్. ఓర్కో దేవుడా, ఎంటర్ ఎంత బ్లర్ వస్తుంది చూడండి. ఇట్స్ అ రియల్ ఎస్టేట్ వెబ్సైట్. అంటే తను ఈ వెబ్సైట్ ఒక 3 డేస్లో కంప్లీట్ చేశాడు. నవేడేస్ ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత 1 డేనే చేయొచ్చు. బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళతో ఫాలోఅప్స్ ఉంటాయి, రివిజన్స్ ఉంటాయి. అది చేసిన తర్వాత వెబ్సైట్ రెడీ అయింది. నెక్స్ట్ ఇంకా డిప్లాయ్ చేస్తాం. ఫైనల్ వెబ్సైట్ ఇంకా కొంచెం డేటాని అప్లోడ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా డిప్లాయ్ చేస్తాం. సో నెక్స్ట్ వీక్లో ఈ వెబ్సైట్ లైవ్ అవుతుంది. ఐ థింక్ నేను కుదిరితే అది వేస్తాను, ఏమంటారు, వీడియో రికార్డ్ చేసి వేస్తాను మీకు. అది చూపిస్తూ ఉంటుంది. నాకు కుదరట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. ఇది వెబ్సైట్. బేసికల్లీ నేను నా థాట్ ఏంటంటే, నేను బెంగళూరులో ఉన్నాను చాలా ఇయర్స్ నుంచి. నేను చాలా వరకు బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయలేదంటే ఏంటంటే ఎక్కువ తిరగనమాట. నేను ఎక్కువ ఇంట్లోనే ఉంటాను. సో చాలా తిరగడం చాలా తక్కువ. సో నాకు అనిపిస్తుంది ఈ రోజు నుంచి డైలీ ఆర్ ఒక వీడియో పబ్లిష్ చేద్దాం. అండ్ ఎవ్రీ వీకెండ్ ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని. ఎందుకంటే మన బెంగళూరులో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి డెఫినెట్లీ ఇది యూజ్ అవుతుంది ఈ వీడియోస్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మాకు తెలిసిన అబ్బాయి కూడా రేవా కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఈజ్ ఇంజనీరింగ్, ఐ థింక్ ఈసీ డిపార్ట్మెంట్ అనుకుంటా. సో అలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి తెలియదు. అంటే ఎక్కడ స్టే చేయాలి, లేకపోతే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, మాల్స్ ఏది బెటర్గా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అన్నీ తెలియదు. కాబట్టి వాళ్ళందరికీ ఒక వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఐ థింక్ చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి. ఎవ్రీ వీక్లో 1 or 2 days నేను నా ఫ్రెండ్స్ వెళ్ళి బెస్ట్ ప్లేసెస్ ఫైండ్ అవుట్ చేసి వీడియో చేస్తాం. జస్ట్ ఫర్ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను చెప్తున్నానుగా, చాలామంది తెలుగుతూ ఉంటారు. నేను ఎక్కడ బయటకు వెళ్ళినా మన తెలుగు వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అట్ ప్రెజెంట్ నేను ఉన్న ఏరియా ఎసరగట్ట. ఇది కొంచెం సిటీకి అవుట్కట్స్ మాట. ఇది అంటే చాలా డీసెంట్గా ప్లెజెంట్గా ఉంటుంది ఏరియా. ఒకసారి మీకు ఆ ఏరియా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇంకా కొంచెం ఇదంతా పల్లెటూరు వైబ్ ఉంటుంది. కనిపిస్తుందా? 1 సెకండ్. ఐల్ షో యూ. వెయిట్ సెకండ్. సో నేను కెమెరా తర్వాత ఒక క్లిప్ ఆన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఫ్రంట్ కెమెరాలో షూట్ చేస్తున్నాను కాబట్టి ఎలా ఉందో చూపిస్తున్నాము. మేము ఉన్న చోట రెంటెడ్ హౌస్. కొంచెం ఇక్కడ రెంట్స్ అన్ని చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇది ఏరియా వచ్చి ఎసరగట్ట మెయిన్ రోడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ ఏరియాకి పీనియా దగ్గర. పీనియా అనేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. దాంట్లో ఈ మెకానికల్ జాబ్ చేసే వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అక్కడ జాబ్ ఎక్కువ ఉంటుంది. అంటే వెన్ ఇట్ కమ్స్ టు నువ్వు అదే సాఫ్ట్వేర్ ఐటీ అవుతే నీకు వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, ఈ ఐటీ హబ్స్ అన్నీ అక్కడ ఉంటాయి నీకు హెబ్బాల్ దగ్గరలో. సో అదంతా డిఫరెంట్ జోన్ అది. సో క్రౌడెడ్ ఉంటుంది. మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్లో చూపిస్తాను ఇక్కడ ఏవేవి బెస్ట్ ఉంటాయో అన్నది. స్క్రీన్ షాట్ చేస్తాను నేను.
ఐ విల్ షో యూ దట్. వెయిట్ ఎ సెకండ్. నేను ఇందాక ఓపెన్ చేస్తాను బెస్ట్ పార్ట్. వన్ సెకండ్. వేర్ ఇస్ దట్. నేను కెమెరా టర్న్ చేశాను నేను. ఐ థింక్ మీకు కనిపిస్తుందో లేదో, బట్ నేను చెప్తాను. సో దాని తర్వాత మీకు ఇక్కడ వీడియో డిస్ప్లే చేస్తాను. ఇక్కడ జనరల్గా ఏంటంటే కొన్ని డివిజన్స్ ఉంటాయి. దాంట్లో నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ సెంట్రల్ డివిజన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ థింగ్ సెంట్రల్ వచ్చేటప్పటికి ఎంజీ రోడ్, కమర్షియల్ స్ట్రీట్ ఉంటుంది. అండ్ తర్వాత ఈ నార్త్లో వచ్చేటప్పటికి హెబ్బాల్, యలహంక అండ్ దేవనహల్లి వస్తుంది. అందులో ఇందాక చెప్పాను కదా అబ్బాయి యలహంక జాయిన్ అయ్యాడు రేవా కాలేజ్ అని, ఇది నార్త్లోకి వస్తుంది అన్నమాట. అది సౌత్కి వచ్చేటప్పటికి జేఎనగర్, జేపీ నగర్ అన్నీ వస్తుంది. ఈస్ట్కి వచ్చేటప్పటికి ఇంద్రానగర్, మార్తల్లి, వైట్ఫీల్డ్. ఇందాక చెప్పాను కదా ఐటీ కంపెనీస్ అన్ని, మెజారిటీ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ ఈ ఏమంటారు ఈస్ట్ జోన్లో ఉంటాయి. అండ్ వెస్ట్ జోన్ వచ్చేటప్పటికి మల్లేశ్వరం, రాజాజీనగర్, విజయనగర్ అన్నీ ఉంటాయి. మాకు అది విజయనగర్, రాజాజీనగర్ కొంచెం దగ్గర ఇన్ ద సెన్స్ ఎలా అంటే అది ఒక 20 కిలోమీటర్ ఉంటుంది. నవేడేస్ మెట్రో వస్తుంది కాబట్టి చాలా ఈజీ జర్నీ చేయడం, పెద్ద కష్టమే ఉండదు. ఐ థింక్ నెక్స్ట్ టైం నుంచి ఆ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ చూపిస్తాను నేను. సో దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా మాట్లాడడానికి? నాకు అట్ ప్రజెంట్ ఏమీ తెలియట్లేదు మాట్లాడడం. సో జస్ట్ మాట్లాడుతూ ఉన్నాను. ఐ థింక్ సో ఇది బోరింగ్గా ఉన్నా లేకపోయినా పబ్లిష్ చేస్తూ ఉంటాను. సో మాట్లాడితేనే కదా వచ్చేది ఏదైనా. మనం జాబ్ చేస్తేనే ఫస్ట్ డేనే మనకేమీ ఏమంటారు మన ఎక్స్పర్ట్ అయిపోయి మేనేజర్ లెవెల్ ఏం రాదు. ఏదో ఒక రోజు జాయిన్ అవ్వాలి. డైలీ బేసిస్లో చేస్తేనే మనకి ఆ డే టు డే వర్క్ చేస్తేనే మనకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. నేను డైలీ బేసిస్లో ఇంకా వీడియోస్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను కెమెరా యాంగిల్ కూడా సరిగ్గా చూడట్లేదు. ఐ థింక్ నాకు ఇంకా అది అలవాటు అవ్వాలా. లెట్స్ సీ అండ్ ఐ విల్ ట్రై ఇన్ ఫ్యూచర్ బెస్ట్ క్వాలిటీ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారా చాలా ఫంబల్ అయిపోతుంది అనమాట మాట్లాడే మధ్యలో. సో ఐ థింక్ ఈరోజు ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను. సో డైలీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. సో ఐ కెన్ లెర్న్ సంథింగ్ న్యూ కదా. అంటే మాట్లాడడం, వీడియోస్ చేయడం అలవాటు అవుతుంది. డైలీ ఒక 1 hour ఇంక నుంచి ఒక వీడియో రికార్డ్ చేసి సింపుల్గా ఎడిట్ చేసి, నో ఫ్యాన్సీ ఎడిట్స్ సంథింగ్, బేసిక్ ఎడిట్ చేసి పబ్లిష్ చేస్తాను. ఐ థింక్ దట్స్ ఇట్ గైస్. ఈరోజు ఇవి ఇక్కడితో ఎండ్ చేద్దాం. రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.